నడిచినా కూర్చున్నా మోకాళ్ళ నొప్పులు వస్తున్నాయా? ప్రాణ పెయిన్ క్లినిక్ లో అధునాతన చికిత్సతో మోకాళ్ళ నొప్పులు తగ్గించుకోండి. నమస్తే, వెల్కమ్ టు మనం టీవీ. మనం ఉన్నది మన కోసం. నేను వలి. ప్రస్తుతం లైవ్లో జాయిన్ అయ్యారు ప్రముఖ పొలిటికల్ అనలిస్ట్ డివి శ్రీనివాస్ గారు. వారితో మాట్లాడదాం. డివి శ్రీనివాస్ గారు నమస్తే సార్. నమస్తే అండి. డివి శ్రీనివాస్ గారు, సజ్జల రామకృష్ణారెడ్డి గారు ఒక వ్యాఖ్య చేశారు వైఎస్ఆర్ మరణానికి సంబంధించి. అంటే షర్మిల గారు కాంగ్రెస్లో జాయిన్ అయిన విషయం గురించి విలేకరులు ప్రస్తావించినప్పుడు ఆయన ఏమన్నారంటే, వైఎస్ఆర్ మరణానికి సంబంధించి కాంగ్రెస్ మీద ఇంకా మాకు అనుమానాలు ఉన్నాయి అన్నారు. అంటే ఈ వ్యాఖ్యలను ఏ విధంగా చూడాలి? అలాంటి పార్టీలోకి షర్మిల గారు వస్తున్నారు అని చెప్తున్నారు. మరణం మీద ఇప్పుడు వ్యాఖ్యానించడం ఏంటి? ఎట్లా చూస్తున్నారు సార్? నేతాజీ సుభాష్ చంద్రబోస్ మరణం గుర్తొస్తుంది. నేతాజీ సుభాష్ చంద్రబోస్ మరణం ఎలా జరిగింది ఏంటి అనే దానిపైన భారతదేశ చరిత్రకారులంతా కూడా తలలు బద్దలు కొట్టుకునేవాళ్ళు. అవును, అదొక పెద్ద మిస్టరీ. ఏం జరిగిందో తెలియదు. దాని వెనక ఒక కుట్రుందని అదని ఇదని దాని మీద కూడా నెహ్రూ మీద ఆరోపణలు చరణంగా ఎప్పుడో జరిగింది. నేతాజీ మరణం ఒక కొలిక్కి వచ్చినా కూడా వీళ్ళు రాజశేఖర రెడ్డి మరణాన్ని ఒక కొలిక్కి తీసుకొచ్చేటట్టుగా లేరు జగన్మోహన్ రెడ్డి గ్యాంగ్. ఇప్పుడు రాజశేఖర రెడ్డి మరణం హెలికాప్టర్ ప్రమాదం జరిగి ఇప్పటికి 15 ఏళ్ళు. అవును, 2009 సెప్టెంబర్ 2న ఆయన మనందరి కళ్ళ ముందు అది మామూలుగా జరిగినటువంటి బీభత్సం ఏంటి? ఆ రోజు ప్రకృతి అనుకూలించలేదు, అక్కడ వాతావరణం సరిగ్గా లేదు అని చెప్పి రిపోర్ట్లు వచ్చాయి. అయినా కూడా ఆయన మొండి పట్టు పట్టాడు. రచ్చబండ ప్రారంభం అవుతోంది, నేను వెళ్లాల్సిందే, నేను వాళ్ళకి హామీ ఇచ్చాను, ఆన్ ద వే ఆ ప్రాజెక్ట్ కూడా చూసుకుంటూ వెళ్దాం. ఏంటి అక్కడ ఏదో గుండ్లకమ్మ ప్రాజెక్టులు ఉన్నాయి కదా, జలయజ్ఞం అని చెప్పి ఆయన పట్టుబట్టి వద్దన్నా కూడా బయలుదేరాడు. ఎవరు? రాజశేఖర రెడ్డి. అంటే వాతావరణం బాగాలేదని చెప్పినా కానీ బయలుదేరారు కదండి. అంతే కదా. ఆ రోజు వార్తలన్నీ మీడియా అదే చెప్పింది కదా, తర్వాత కూడా అదే జరిగింది కదా. అది ఆ పావురాల గుట్ట, కర్నూలు జిల్లా, అదేదో రుద్రకొండ సమీపంలో జరిగిన దుర్ఘటన. రుద్రకొండలో తండ్రి చనిపోతే ఈయనేమో మళ్ళీ ఋషికొండకు పోతానంటాడు ఈ మహానుభావుడు జగన్మోహన్ రెడ్డి. ఇప్పుడు యాక్చువల్ గా రాజశేఖర్ రెడ్డి దుర్మరణం అది అక్కడ ప్రజల అందరి ముందు అదేమి కుట్ర కాదు, అది ప్రమాదవశాత్తు జరిగిందే అనేది అందరికీ నిర్ధారణ అయినటువంటి సత్యం. దానిపైన ఇంకా ఎంక్వైరీలు, దర్యాప్తులు నిజంగా ఉన్నట్లయితే, కుట్ర కోణం ఉన్నట్లయితే ఈ 5 ఏళ్లలో ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి ఏం చేశారు? ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నారు, ఆయన చెప్పే చేతల్లో కేంద్ర ప్రభుత్వం ఉంది. ఇవాళ దగ్గర 32 మంది ఎంపీలు జగన్మోహన్ రెడ్డి పల్లకి మోస్తున్నారు. 32 మంది ఎంపీలతో జగన్మోహన్ రెడ్డి పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ దేశంలోనే 4వ అతిపెద్ద పార్టీ. కేంద్ర ప్రభుత్వాన్నే డిసైడ్ చేసే స్థాయిలో జగన్మోహన్ రెడ్డి ఉంటే ఆయన మరి తండ్రి మరణం మీద ఎంక్వైరీ అడగాల్సిన బాధ్యత ఆయన లేదా? ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన మరుసటి రోజే మొత్తం ఎంపీలను తీసుకుని కేంద్ర ప్రభుత్వం దగ్గరికి వెళ్ళి తన తండ్రి మరణం గురించి నాకు అనుమానాలు ఉన్నాయి, విచారణ జరిపించండి, అమీతుమీ తేల్చండి అని అనేవాడు. నిజంగా దానిలో కుట్ర కోణం ఉంటే. ఆయన ప్రతిపక్ష నేతగా ఉన్నప్పుడు అడగలేదు సార్. తర్వాత ఓదార్పు యాత్ర చేస్తున్నప్పుడు ఈ ప్రస్తావన ఎప్పుడు తీసుకురాలేదు. తర్వాత ఇప్పుడు అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ ప్రస్తావన రాలేదు. ఇప్పుడు షర్మిల గారు కాంగ్రెస్లో జాయిన్ అయినప్పుడు ఎందుకు గుర్తుకొస్తోంది అంటే ఏంటి సమాధానం? కేవలం ఏంటంటే టార్గెట్ కాంగ్రెస్ ని టార్గెట్ చేసి తను రాజకీయ లబ్ధి పొందటమే దీనిలో ఉన్నటువంటి మతలబ్. ఏది అతనికి కావాల్సిందేంటి? రాజకీయ అధికారం కోసం తండ్రి మరణాన్ని ఇప్పటికీ గత 15 ఏళ్లుగా వాడుకుంటూనే ఉన్నాడు. ఏది ఆయన భాషలో మనం మాట్లాడాలనుకుంటే పెంచుతూ పోతానన్నాడు కదా పింఛను. తండ్రి రాజశేఖర రెడ్డి గారు చనిపోయినప్పుడు శవం ఇంటి దగ్గరే పెట్టుకుని సంతకాల సేకరణ కార్యక్రమం జరిగింది. ఆ సమయంలో కూడా కాంగ్రెస్ హైకమాండ్ సీరియస్ అయిందని వార్తలు వచ్చినాయి సార్. ఏం జరిగింది ఆ రోజు? సంతకాల సేకరణ తన దగ్గర కూడా ప్రజారాజ్యం పార్టీ ఎమ్మెల్యేలను సంతకాలు అడిగారు అని చెప్పి చిరంజీవి చెప్పారు కదా. అప్పట్లో ప్రజారాజ్యం పార్టీ తరఫున నేను కోపడ్డాను,
ఆ ముందు శవాన్ని రానివ్వండి, ఆ కర్మకాండ చూడండి, ఇప్పుడేంటయ్యా ఈ సంతకాల సేకరణ అని చిరంజీవి మాటల్లో ఇవాళ మీడియా ద్వారా మనం చూసాం, విన్నాం. ఇప్పుడు ఏంటంటే ఇప్పటి డిప్యూటీ సీఎం ఉన్నారు తెలంగాణ, బట్టి విక్రమార్క. అవును. ఆయన అప్పట్లో విప్పుగా ఉన్నారు. ఆయన దీన్ని టేకప్ చేశాడు. ఏది సంతకాల సేకరణ, ఈ కార్యక్రమం అంతా కూడా. రాజశేఖర్ రెడ్డికి ఆయన కూడా వీర విధేయుడు, ఆ కుటుంబానికి చాలా ఫేవర్గా ఉండేవాళ్ళు అప్పట్లో. అవును సార్. అవును. రాష్ట్ర విభజనకు జరగక ముందు ఇదంతా కూడా రఘువీరారెడ్డి వీళ్ళందరూ కలిసి సంతకాల సేకరణ జరిగిన మాట వాస్తవమే. దగ్గర దగ్గర 156 మందిలో ఒక 150 మందితో సంతకాలు కూడా పెట్టించేశారు అన్నారు. కాకపోతే సోనియా గాంధీ అది సమయం కాదు, సందర్భం కాదు. ఇప్పుడు అప్పటికి జగన్మోహన్ రెడ్డికి అనుభవం లేదు. ఆయన పార్లమెంట్ మెంబర్ అయ్యి కేవలం 2-3 నెలలే. 2009 ఎలక్షన్ జరిగింది. 2009 ఎలక్షన్ జరిగిన రిజల్ట్స్ వచ్చిన 3 నెలల్లోనే రాజశేఖర రెడ్డి చనిపోయారు. అవును. ముఖ్యమంత్రిగా రెండోసారి ప్రమాణ స్వీకారం చేసినటువంటి 3 నెలల్లోనే రాజశేఖర రెడ్డి దుర్మరణం పాలైన నేపథ్యంలో అతనికి పాలనా అనుభవం లేదు. ఇంకా అసలు ఆయన లోక్సభలో ఇంకా అడుగు కూడా పెట్టలేదు. ఏది జగన్మోహన్ రెడ్డి జస్ట్ ఒక 2-3 నెలలు అయిందేమో. అలాంటి వ్యక్తి చేతిలో ముఖ్యమంత్రి అధికారం, రాష్ట్రాన్ని, ఉమ్మడి రాష్ట్రాన్ని పెట్టడానికి అప్పుడు సోనియా సిద్ధంగా లేదు. అప్పటికి మరి పూర్తిగా ఉన్నారు కదా ఉద్దండులు. ఏది రోసయ్య, మరి అంత వయస్సు 70 ఏళ్ల వయసు, అంత అనుభవం ఉన్నటువంటి రోసయ్య నాయకత్వం వైపు ఆమె మొగ్గింది. జగన్మోహన్ రెడ్డితోనే రోసయ్య పేరు బలపరిచేలాగా ఆమె చెప్పించారు. ఆయన వెయిట్ చేసి ఉండాల్సింది. ఆయన ఏంటి కేంద్ర మంత్రో ఏదో ఇచ్చేవాళ్ళు, వీళ్ళందరికీ ఇచ్చారు కదా. ఇప్పుడు సచిన్ పైలట్, రాజేష్ పైలట్ కొడుకు, జ్యోతిరాదిత్య సింధియా, ఈ బ్యాచే జగన్మోహన్ రెడ్డి కూడా. ఇతనికి కేంద్ర మంత్రిగా ఇచ్చేవాళ్ళు కొంచెం వెయిట్ చేసి ఉంటే. కానీ ఈ లోపే ఆయన పార్టీ మారడం, కొత్త పార్టీ పెట్టడం, జైలుకి వెళ్ళడం, ఇవన్నీ పరిణామాలు మనం చూసాం. రాజరెడ్డి నిజంగా హెలికాప్టర్ ప్రమాదం కనుక కుట్ర కోణం అయితే ఈనాడు వీళ్ళు ఆగుతారా? ఇప్పుడు ఆయన ఎవడో పారిశ్రామికవేత్త, ఆ పారిశ్రామికవేత్తను ఎక్కడో గల్ఫ్ కంట్రీస్ లో ఎక్కడో అరెస్ట్ చేశారు. అక్కడ ఆ పారిశ్రామికవేత్త తన పార్ట్నరు పలానా చోట ఇబ్బంది పడుతున్నాడు, విదేశాల్లో ఆయన అరెస్ట్ చేస్తున్నారంట అని చెప్పి అప్పటికప్పుడు 29 మంది ఎంపీలని తీసుకుని కేంద్ర ప్రభుత్వం దగ్గరికి వెళ్ళిపోయి ప్రధాని మోడీ మీద ఒత్తిడి చేసి అప్పట్లో ఆ పారిశ్రామికవేత్తను ఏదో అరెస్ట్ కానియకుండా చేశారని కూడా మనం చూసాం. అవును, మీడియాలో వచ్చింది. ఆయన పేరేంటి, నిమ్మగడ్డ ప్రసాద్ అనుకుంటాను. ఆ పారిశ్రామికవేత్త అరెస్టునే ఇంతమంది ఎంపీలతో తీసుకెళ్లి అడ్డుకున్న పరిస్థితుల్లో సొంత తండ్రి దుర్మరణం గనక అది కుట్ర కోణం అయితే జగన్మోహన్ రెడ్డి ఒత్తిడి చేసి దర్యాప్తు కమిటీని నియమించేవాడు కాదా? నిజానిజాలు నిగ్గు తేల్చేవాడు కాదా? అంటే అది ప్రమాదవశాత్తు జరిగిన దుర్ఘటన అనేది జగన్మోహన్ రెడ్డికి తెలుసు. కొంతమంది అప్పట్లో సార్ కాంగ్రెస్ శ్రేణులు అప్పట్లో ఈ విషయం తెలిసిన వెంటనే కొంతమంది రిలయన్స్ ఫ్రెష్ల మీద, మాల్స్ మీద కొంత ఇబ్బందికర వాతావరణం సృష్టించారు ఆ రోజు. దీని వెనకాల కాంగ్రెస్ కుట్ర ఉంది, దీని వెనకాల అంబానీ కుట్ర ఉంది, రాజశేఖర రెడ్డి గారిని చంపేశారని. అది నిజంగా ఎంతో కొంత శాతం నమ్మదగిందే అయితే ఈ పాటికి ఆగి ఉండేవాళ్ళు కాదు కదా. ఏదో రూపంలో కోర్టును ఆశ్రయించడమో లేకపోతే ఏదో ఒకటి చేసేవాళ్ళు. ఎవరు చనిపోయినా ఆ చనిపోయిన డెడ్ బాడీ మీద రాజకీయ లాభాలు పొందటంలో వీళ్ళంతా డాక్టరేట్స్. ఏది వీళ్ళు బాబాయ్ హత్య, దాని వెనక కుట్ర నారాసుర రక్త చరిత్ర అని చంద్రబాబు నాయుడు మీద ఇలా తెలుగుదేశం వాళ్ళందరూ దాని వెనక ఉన్నారని చెప్పలా. సేమ్ ఎపిసోడ్, కాకపోతే ఇది 2వ ఎపిసోడ్, అది మొదటి ఎపిసోడ్. ఏది రాజశేఖర్ రెడ్డి దుర్మరణం పైన ఫస్ట్ ఏం చేశారు, టార్గెట్ సోనియా తీసుకున్నారు. సోనియానే మా కుటుంబాన్ని విచ్ఛిన్నం చేస్తోంది అని చెప్పి వీళ్ళు ఊరు వాడ ఏకం చేశారు కదా. హస్తఘాతం అని చెప్పి సాక్షిలో సీరియల్ వేశారు. ఏ రాజశేఖర్ రెడ్డి అయితే మన్మోహన్ ప్రభుత్వాన్ని 2 సార్లు తన ఎంపీలతో నిలబెట్టాడో ఆ మన్మోహన్ ప్రభుత్వం మీద దుమ్మెత్తి పోసి ఏమని అవి ఇవి అవినీతి కుంభకోణాలని. ఇదే విజయమ్మ జగన్మోహన్ రెడ్డి తల్లి అప్పుడు వాడవాడల మరి బహిరంగ సభల్లో వలవల ఏడుస్తూ ఏమంది, మా
భర్త మీద మీరు విచారణ జరిపిస్తే ఈయన అవినీతి మీద, సోనియా అవినీతి మీద, రాజీవ్ అవినీతి మీద కూడా విచారణ చేయమంది. అవును. ఎవరు? రాజీవ్ గాంధీ. ఆ బోఫోర్స్ ఉంది చూసావా? అదే అదే. వాటన్నిటిపైన కూడా అవినీతి, రాజీవ్ గాంధీ అవినీతి, సోనియా అవినీతి మీద కూడా ఎంక్వైరీ చేయండి అని విజయమ్మ ఛాలెంజ్ చేసింది అనమాట అప్పట్లో. ఇప్పుడు ఇదే షర్మిల జగనన్న వదిలినటువంటి బాణం, ఈమె ఊరు వాడ ఏకం చేసి ఈమె కూడా సోనియా మీద ధ్వజమెత్తింది కదా. అవును. రాహుల్ సోనియాల పైన అప్పట్లో ఆ జగనన్న కోసం ఇదే సోనియా ఎంత ప్రచారం చేసింది? 3000 కిలోమీటర్లు అక్కడ పాదయాత్ర చేసింది. 18 ఎలక్షన్లలో 15 ఎలక్షన్లు మరి గెలిపించింది. 15 సీట్లలో వైసీపీని. ఆమెతో జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయ్యాడు. ఇప్పుడు అప్పట్లో నీకు సాక్షి, నీకు తెలుసు కదా ఏంటది, ఆల్బర్ట్ ఆంటోనియో మైనో అని సోనియా గాంధీ ఒరిజినల్ నేమ్. అది తీసుకుని అప్పట్లో కేంబ్రిడ్జ్ టౌన్ లో ఆమె ఏదో గ్రీక్ రెస్టారెంట్ లో స్టెవార్ట్ అని చెప్పి రాజీవ్ గాంధీని వల్ల వేసుకుందని కథలుగా ఎలా చెప్పారు వాళ్ళు, నీకు గుర్తు? అవును, ఇవన్నీ ఆ స్టోరీస్ అన్ని అప్పుడు ప్లే చేశారు కదా అందులో. ఇప్పుడు అవన్నీ ప్రజల కళ్ళ ముందు ఉన్నాయి. ప్రజల జ్ఞాపక శక్తి తక్కువ కాదు. వీళ్ళు ఏమనుకుంటారంటే ప్రజల యొక్క జ్ఞాపక శక్తి తక్కువ, మర్చిపోతారు అనుకుంటారు. ఇవన్నీ ఇప్పుడు కుట్ర లేని చోటేమో రాజశేఖర రెడ్డి గారి మరణానికి సంబంధించి కుట్ర లేని చోటేమో కాంగ్రెస్ కుట్ర ఉంది, కాంగ్రెస్ మాకు ఇంకా అనుమానం ఉంది అని చెప్తారు. ఎక్కడైతే రాజకీయ కుట్రలో భాగంగా వివేకానంద రెడ్డి గారిని చంపేశారో దాంట్లో మాత్రం అవినాష్ రెడ్డి పాత్ర లేదని చెప్పే ప్రయత్నం చేస్తారు. ఎట్లా చూడాలి దీన్ని? మరో కేసు మర్చిపోయావు, కోడికత్తి కేసు. ఇప్పుడు రాజశేఖర్ రెడ్డి హత్య కేసు, వివేకానంద రెడ్డి హత్య కేసు, నెక్స్ట్ కోడికత్తి కేసు. 3 కేసులు మనోడికి బాగా ఏంటి అవసరమైనప్పుడల్లా బయటికి తీస్తుంటాడు జగన్మోహన్ రెడ్డి. తన రాజకీయ లాభాల కోసం తండ్రి దుర్మరణాన్ని వాడుకుంటాడు, బాబాయ్ హత్యని వాడుకుంటాడు. అట్లాగే తనపై ఆ హత్యా ప్రయత్నం ద్వారా ఎలా లాభపడ్డాడో చూసాం కోడికత్తి కేసు. ఇప్పుడు సోనియా టార్గెట్ అయిపోయిందా? నెక్స్ట్ రిలయన్స్ అన్నావు మీరు, ఏది రిలయన్స్ అంబానీ. అవును. ఆ హెలికాప్టరు, ఆ పైలట్ వాళ్ళందరికీ కూడా రిలయన్స్ అంబానీ ద్వారా ఏదో అందాయని చెప్పి, తన తండ్రి మరణం వెనక అంబానీ హస్తం ఉందని, అప్పట్లో ఏదో కృష్ణా గోదావరి బేసిన్ కేజీ బేసిన్ గ్యాస్ ఆయన ఏదో అడ్డం పడ్డాడు ఉన్నాయి కదా గోదావరి బెల్ట్ లో, అందుకే ఆయన తప్పించారనేటటువంటి ప్రాపగాండా ఎంతగా జరిగింది. మరి అదే రిలయన్స్, అదే వ్యక్తి ఆ రోజు రిలయన్స్ బంకులని ధ్వంసం చేశారు, రిలయన్స్ మాల్స్ అన్ని పగలగొట్టారు. మళ్ళా అదే రిలయన్స్ పరిమళ నత్వానికి రాజ్యసభ ఇచ్చారుగా. అంటే ఏంటి? రిలయన్స్ హస్తం లేదు. హెలికాప్టర్ ప్రమాదంలో రిలయన్స్ హస్తం లేదు. రాజశేఖర రెడ్డి హత్య ఆ దుర్మరణంలో ముఖేష్ అంబానీకి అసలు ప్రమేయమే లేదు కాబట్టే పరిమళ నత్వానికి రాజ్యసభ ఇచ్చాడు. రాజశేఖర్ రెడ్డి దుర్మరణంలో, హెలికాప్టర్ ప్రమాదంలో కాంగ్రెస్ హస్తం లేదు కాబట్టే ఇవాళ మరి షర్మిల కాంగ్రెస్ కండువా కప్పుకుంది. ఇప్పుడు షర్మిల గారు కాంగ్రెస్ పార్టీలోకి వస్తున్నారు కాబట్టి కాంగ్రెస్ వల్ల, షర్మిల వల్ల ఇబ్బంది వాతావరణం క్రియేట్ అవుతుంది కాబట్టి మళ్ళీ దీన్ని తెరమీకి తీసుకొచ్చారు. అంతేనా సార్? ఫైనల్గా అంతే కదా. ఇప్పుడు వైఎస్ కుటుంబం, సోనియా కుటుంబం మధ్య గేమ్ నడుస్తోంది. వల్లి ఏంటి, వైఎస్ కుటుంబం సోనియా కుటుంబాన్ని చింకి చాట చేస్తోంది, చాట చేశారు. ఇప్పుడు సోనియా కుటుంబం జగన్ కుటుంబంతో ఆడు ముళ్ళుని ముళ్ళుతోనే తీయాలి కదా. జగన్మోహన్ రెడ్డి ముళ్ళుని షర్మిల ముళ్ళుతోనే తీయాలని ఇవాళ మరి రాహుల్ ప్రియాంక గేమ్ ప్లాన్ అన్నమాట. రాహుల్ ప్రియాంకలు కలిసి అన్నా చెల్లెళ్లతో ఆడుకుంటారా? మొత్తానికి గేమ్ మాత్రం మంచి రంజుగా ఉంది కదా వలి. చూద్దాం సార్. ఇక ఢిల్లీ అన్నా చెల్లెళ్ళు, తాడేపల్లి అన్నా చెల్లెళ్ళ మధ్య వార్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్.